నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ రోజు ఆయనకు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్ పోలీసులు కాంటాక్ట్ అవుతుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మరో పక్క నిన్న ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి మరి హైదరాబాద్ వచ్చి పండుగ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ రోజు అయితే విచారణకు వస్తారంటారా రారంటారా కాకాని గోవర్ధన్ రెడ్డి? మీరేమంటారు సార్? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 4 ఏళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న ప్రతి పోలీస్ అధికారిని బట్టలోడ తీసి రోడ్డు మీద నుంచే పెడతామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా విద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యవహారశైలి కనపరుస్తున్నారు. మరి ఇంతటి వ్యవహారశైలి కనపరిచే ఇంతటి వీరత్వాన్ని ప్రదర్శించే నాయకుడు నోటీసులు తీసుకోవాల్సిన సందర్భం వచ్చేటప్పటికి సరే పండగ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వారితోటి ఉగాది సంబరాలు జరుపుకోవడానికి హైదరాబాద్ వచ్చారంటే అర్థం చేసుకుందాం. ఈరోజు విచారణకు సహకరిస్తారా సహకరించరా? పోలీసులు ఇచ్చిన నోటీస్కి స్పందిస్తారా, సమాధానం చెప్తారా, చెప్పరా? చెప్పకుంటే పోలీసులని విచారణకి ఇచ్చిన నోటీసుని ధిక్కరిస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది, చట్టపరంగా ఎదురుగాబోయే కాంప్లికేషన్స్ ఏంటనేది అర్థం చేసుకోలేనంతటి అమాయకుడైతే కాదు ఆయన. ఉన్నత విద్యావంతుడు, సుదీర్ఘకాలం వివిధ పదవులు చేసిన అనుభవజ్ఞుడు. అటువంటి ఆయన చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన, రాష్ట్రానికి మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగిన అంతటి అనుభవజ్ఞుడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈ ఘర్షణపూరిత రిఫ్ట్ కోరుకుంటాడంటే ఖచ్చితంగా నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. ఇవాళ నీ మీద ఆరోపణలు వచ్చినాయి, పోలీసులు అభియోగాలు మోపుతూ ఉన్నారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్కి పాల్పడ్డావు అని చెప్పని పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు నేను అమాయకుణ్ణి, నాకు ఆ మైనింగ్ అక్రమాలతో కానీ అక్కడ జరిగిన దోపిడీతో కానీ నాకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు అని చెప్పని నిరూపించుకొని తీరాల్సిన బాధ్యత మీదే. ఎలా నిరూపించుకుంటావు? పోలీసులు విచారణకు హాజరు కావాలి. పోలీసులు ఏమి ఏకపక్షంగా మీ ఇంట్లో చొరబడి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు మీ మీద అభియోగాలు మోపట్ల, ముందుగానే అభియోగాలు మోపుతున్నారు, మీకు నోటీస్ ఇస్తున్నారు, విచారణకు పిలుస్తున్నారు, మీ వర్షన్ చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అక్కడ మీరు నిజంగా నిర్దోషి అయితే మీ వర్షన్ చెప్పండి. పోలీసులు మోపుతున్న అభియోగాలతో మీకు సంబంధం లేకుంటే, అక్కడ అక్రమ మైనింగ్ జరగకుంటే, ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా మీ వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే దాన్ని ఎదుర్కొని తీరాల్సిన బాధ్యత మీదే. అంతేగాని పలాయనవాదం ప్రదర్శిస్తే, విచారణకు సహకరించుకొని ఉంటే మీరు నిర్దోషి అయిపోరు. ఎందుకంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది కొంత టిపికల్ నేచర్. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, అంటే 2014-19 మధ్యకాలంలో, ఆనాడు ఈయన రాజకీయ ప్రత్యర్థి, ఎన్నికల్లో ఈయన మీద పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీగా మంత్రివర్గంలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నాటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ మీడియా ముఖంగా ప్రదర్శించి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విదేశాల్లో 1000 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాడు, సో కంట్రీలో ఇన్ని రకాల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి, ఇవిగోని డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అని చెప్పని కొన్ని డాక్యుమెంట్స్ ఆయన మీడియా ముఖంగా ప్రదర్శించారు. సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో నాటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోలీసులను అప్రోచ్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ప్రతి డాక్యుమెంటు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, నేను ఏ రోజు ఆ దేశం పర్యటించనే లేదు, అక్కడ నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, నాకు అన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉండటం అనేది హాస్యాస్పదం, వీటిని లోతుగా విచారణ చేసి నిగ్గుదేల్చండి, ఇది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ద్వారా నా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడు అని చెప్పని నాటి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మీదట పోలీస్ డిపార్ట్మెంటు లోతైన విచారణ జరిపింది. విచారణ జరిపి
అవి ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారు, ఎవరు చలామణి చేశారు, ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి చేర్చారు అనేది పూర్తి సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేసి కేసు నమోదు చేశారు. ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటిలాగానే అప్పుడు కూడా పరారయ్యారు. పరారయ్యి అండర్ గ్రౌండ్లో ఉండి న్యాయస్థానాన్ని బెయిల్ కోసం అప్రోచ్ అయ్యి అంతిమంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. సరే, బెయిల్ తెచ్చుకున్న తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు నమోదైంది, ఈయనకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. ఈలోపు ఎన్నికలు జరిగాయి, అధికార మార్పిడి జరిగింది. ఆయనే రాష్ట్రంలో మరొకసారి శాసనసభ్యుడిగా ఎన్నికాడు. 2022 నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఆ నైటు నెల్లూరు కోర్టు రూమ్లో దొంగతనం జరిగి ఆ దొంగతనంలో ఈయన కేసు ఫైలు మాత్రమే మాయమైంది. దాంతో సహజంగానే మరి ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తారు, ఈయనే చేయించాడు, ఈయనే రికార్డ్ రూమ్లో నుంచి ఈయన కేసు ఫైల్ మాయం చేయించాడని చెప్పిన ఆరోపణలు వస్తాయి. అప్పుడు నెల్లూరు ఎస్పీ విజయరావు గారు ఎంత నాటకీయత ప్రదర్శించారంటే, ఆయన లేదు ఉద్దేశపూర్వకంగా జరిగిన దొంగతనం కాదు, మంత్రి గారికి అసలు సంబంధం లేదు, వాళ్ళు దొంగలు ఇద్దరు దొంగతనానికి వచ్చారు, కుక్కలు తరిమేటప్పటికీ గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు కోర్టు రూమ్లోకి పరిగెత్తారు. కోర్టు రూమ్ తలుపులు తీసుకునేటప్పటికి ఆ రూమ్లోకి వెళ్ళారు. అక్కడ 3 బీరువాలు ఉన్నాయి, రికార్డు రూమ్స్. రికార్డు రూమ్లో విచారణకు సంబంధించిన రికార్డ్స్ నిక్షిప్తం చేసిన 3 బీరువాలు ఉన్నాయి. ఆ 3 బీరువాల్లో ఈ పర్టికులర్ బీరువానే తలుపు తెరిచింది. తలుపు తెరిచుండేటప్పటికి వాళ్ళు ఎదురుగా ఈ బ్యాగ్ కనిపిస్తుంటే ఇందులో ఏమైనా డబ్బులు ఉంటాయేమో అని చెప్పని బ్యాగ్ తీసుకొని వెళ్ళారు అని చెప్పని. అంటే ఎంత కట్టు కదా. వాళ్ళని కుక్కలు తరిగితే వాళ్ళు కోర్టులోకి వెళ్ళారంట. కోర్టు రికార్డు రూమ్ తలుపులు తీసిపెట్టానంట, రండిరా బాబు మీరని చెప్పని. వీళ్ళు వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ ఫైల్ ఉన్న బీరువానే తలుపులు తీసిపెట్టుందంట. మరి అంత నిర్లక్ష్యతోని ప్రదర్శించిన మరి ఆ రికార్డు రూమ్ అసిస్టెంట్ని కానీ ఆ బెంచ్ క్లర్క్ని కానీ, అంటే ఆ రికార్డు భద్రపరిచి వాడిని లాక్ చేయాల్సిన బెంచ్ క్లర్క్ని కానీ ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? దీని మీద అప్పుడు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణ చేసుకోండి, నాకేం సంబంధం లేదని అడిగిన కూడా. ఇలాగే ఉంటాయి అక్రమాలకు పాల్పడటం. ఈ మధ్య ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా ఉన్నారు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ పార్టీ ఎంపీ ఆయన లెటర్ హెడ్ ఫోర్జర్డ్ సంతకంతో ఆయన నియోజకవర్గంలోకి ఒక రిజర్వాయర్ నుంచి గ్రావెల్ కావాలన్నారు అని చెప్పని ఒక లెటర్ హెడ్ సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రిజర్వాయర్ పరిధిలో ఉన్న గ్రావెల్ మొత్తాన్ని దోచేశారు అని చెప్పని ఇంకో కేసు నమోదై ఉంది. అది కూడా విచారణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో మనకి, ఫోర్జర్డ్ లెటర్లు సృష్టించడం, ఫోర్జర్డ్ డాక్యుమెంట్లు సృష్టించడం, అలాగే అక్రమ మైనింగ్కి పాల్పడటం. వీటిల్లో సిద్ధహస్తుడు ఆరితేరాడు అని చెప్పని నిర్ధారణ అవుతుంది కదా. కానీ ఆయన ప్రెస్ మీట్లు విన్నా, అసెంబ్లీలో ఆయన ప్రసంగించినా కూడా అసలు ఇంతటి సచ్చరితగా కలిగినాడు కదా మనకి రాజకీయాల్లో ఉండాల్సింది, ఇంతటి మహానుభావులు కదా ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగాల్సిందని చెప్పని మనం కూడా ఆ మాటల ప్రభావంలో అంత స్వీట్గా చెప్పి ఆయన కబుర్లు వింటే ఆ మాయలో పడిపోతాం మనం. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎంత క్రూరత్వంతో ఉంటుందంటే, అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని పాదయాత్ర సంకల్పించుకున్నారు. సంకల్పించుకునే వాళ్ళు రైతులు, మహిళలు తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా అమరావతి నుంచి బయలుదేరితే, నెల్లూరు జిల్లాలో ఈయన నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రైతులు రాత్రిపూట వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి టెంట్లు కూడా ఈయన ఏర్పాటు చేసుకొని, ఇలా ఆఖరికి ఆ నియోజకవర్గ పరిధిలో వంట చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిలా. దాంతో కొంత దూరం నడిచి ఆ నైట్ టైం అక్కడెక్కడ షెడ్లు వేసుకోవడానికి, వాళ్ళకి టెంట్లు వేసుకోవడానికి ఆస్కారం కల్పిక వాళ్ళు మళ్ళీ రిటర్ను నియోజకవర్గ పరిధి దాటి వచ్చి నైట్ అక్కడ షెల్టర్ తీసుకొని మళ్ళీ ఉదయం ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళి
ఆ నియోజకవర్గం నుంచి పాదయాత్ర కొనసాగించారు. చివరికి వంట కూడా చేసుకొని ఇవ్వకపోతే వేరే ప్రాంతంలో వంట చేసుకొని వచ్చి ఈయన పట్ల నిరసనగా నడి రోడ్డు మీద కూర్చొని విస్తరి కూడా లేకుండా రోడ్డు మీద భోజనం వడ్డించుకొని తిని ఈయనకి నిరసన తెలియజేశారు. అంటే శాసనసభ్యుడిగా అంతటి క్రూరత్వాన్ని ఈయన ప్రదర్శించినందుకు బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి మంత్రి పదవి ఇచ్చేసాడు. అన్నమాట రైతుల మీద, ఈయన ఒక రైతు కుటుంబంలో పుట్టాడు కదా, నీకు సాటి రైతులు వాళ్ళ కోరిక మేరకు శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే రాజకీయ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం, ఈ మంత్రి పదవి పొందడం కోసం ఈ విధంగా వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు కనుక ఆయన విచారణకు సహకరించకపోతే ఏదో మాజీ మంత్రి కదా, మాజీ ఎమ్మెల్యే కదా అని చెప్పని ఉదారతను ప్రదర్శించి ఆయనకు అనవసరపు వెసులుబాట్లు ఇచ్చి ఇంకా ఇదే ధిక్కార ధోరణిని ప్రదర్శించే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుజువు చేయాలి. చట్టానికి సహకరించుకుంటుంటే, విచారణకు సహకరించుకుంటుంటే ఏ పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది కనుక గుణపాఠం నేర్పకపోతే ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ధిక్కరించినప్పుడు రేపు సామాన్యుడు ఎందుకు ధిక్కరించడం? కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.